వాక్యంలోకి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం. తాను నిలుచున్నానని తలంచుకొని వాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. మళ్ళా చదువు ఒకసారి గట్టిగా. తాను నిలుచున్నానని తలంచుకొని వాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసి ఈ మాటను బట్టి దేవుడు నీతో ఏ మాట్లాడినయ్యి ఉన్నాడో ప్రార్థన చే. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, పరిశుద్ధ పాదాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో తండ్రి, నీ దాసుడు దైవజనుడు ఎందుకు పనికిరాని వాడు తండ్రి, నిలబెట్టను నీ పాత్రగా వాడుకుంటున్నావు తండ్రి. ఈ వాక్యం ద్వారా తండ్రి నాతో మాతో మాట్లాడి తండ్రి మమ్మల్ని నింపమని ప్రార్థన చేస్తున్నాం అడుగుతున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ఇక్కడ మాట మన కూటపడుతుంది. తాను నిలుచున్నానని తలంచుకొని వాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. బా, ఏం చెప్పాడండి నిజంగా కొరింథీ సంఘానికి అపోస్తుడైన పౌలు చెప్తున్న మాట. అయ్యా, నువ్వు నిలబడ్డావు, మంచి స్టాండర్డ్గా ఉన్నావు, స్టెబిలిటీ ఉంది, స్థిరత్వం ఉంది, ఆస్తులు ఉన్నాయి, ఐశ్వర్యం ఉన్నాయి, వెన్ను ఉంది, బంగారం ఉంది, అన్నీ ఉన్నాయి. దేవుడు నీకు అన్నీ ఇచ్చాడు అనుకుంటున్నావు. దేవుడు నీకు అన్నీ ఇచ్చాడు, మంచి భర్తనిచ్చాడు అనుకున్నావు, నిలబడుతున్నావు. మంచి బిడ్డలు, అందమైన బిడ్డలు ఇచ్చారన్నావు, నిలబడుతున్నావు. మంచి ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, తినడానికి ఆహారం అన్నీ ఉన్నాయనుకుంటున్నావు. మంచిది. వీటిని బట్టి నువ్వు గనుక అతిశయించి గర్వపడినట్లయితే నుంచున్న నువ్వు పడిపోకుండా జాగ్రత్తగా చూచుకో. చాలామంది నా భర్త ఏంటండి, మా ఆయన ఏంటండి, నాకేంటండి, లోటేటండి, అదండి ఇదని చెప్పేసి దేవుని సన్నిధిని కూడా మర్చిపోయి తను నిలబడుతున్నానని చూసుకున్నవాడు నిలబడుతున్నాను అని తలంచాడు. నేను నిలబడ్డాను, నాకేటండి, నేను నిలబడ్డా, నాకు ఎదురు కొడుకులండి, నాకు ఎదురు కూతుర్లండి, ఒక అమెరికా అండి, ఒక ఆస్ట్రేలియా అండి, నాకేటండి అనుకున్న వాళ్ళకి చచ్చిపోయిన తర్వాత పక్కింటి వాళ్ళకి ఫోన్ పేలో డబ్బులు వేసి మా నాన్న కార్యక్రమాలు చేసేయండి, మా అమ్మ కార్యక్రమాలు చేసేయండి, మేము రావడానికి కుదరదన్న తల్లిదండ్రులు పిల్లలు చాలామంది ఉన్నారు. జాగ్రత్త. కొడుకుని బట్టి కూతుర్ని బట్టి అతిశయిస్తున్నావేమో, నిలబడుతున్నావేమో, నమ్ముకుంటున్నావేమో, పడిపోకుండా చూసుకో. వారి బొద్దులు దేవుణ్ణి నమ్ముకో. దేవునికి ఆశ్రయమును దుర్గమును నమ్మునోలు దేవుని స్తోత్రం చేయండి. నమ్మునోలు దేవుని స్తోత్రం చేయండి. కాబట్టి ప్రియ సంగమా, తాను నిలబడుతున్నవాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. నువ్వు ప్రార్థన పరురాలువా, జాగ్రత్తగా చూసుకో. నువ్వెక్కడ పడిపోతావో, నీ మాటలో పడిపోతావేమో, చూపులో పడిపోతావేమో, నీ దేహంతో పడిపోతావేమో, నీ యొక్క యుక్తులతో పడిపోతావేమో, నీ ఆలోచనతో పడిపోతావేమో. జాగ్రత్త. బాగానే ఉంది నా లైఫ్ అనుకుంటున్నావు, దేవుడు చిటుకులో పెడతాడు, చిటుకులో తీసేస్తాడు. కాబట్టి చెప్తున్నాడు, తాను నించున్నవాడు పడిపోకుండా ఉండినట్టు జాగ్రత్తగా చూసుకోవాలి. దేవుడు నీకు ఒకప్పుడు పూడి గుడిసెలో ఉన్నావు, ఈరోజు దేవుడు నీకు బిల్డింగ్ ఇచ్చాడు. ఒకప్పుడు ఇసునగారు తీసుకున్నావు, ఈరోజు దేవుడు ఏసీ ఇచ్చాడు. ఒకప్పుడు కాలి నడకని వెళ్ళావు, ఈరోజు బండి మీద వెళ్తున్నావు. ఒకప్పుడు నీకు ఒక పూట కూర వండుకున్నావు, ఈరోజు 2 పూటల కూరలు వండుకుని చూస్తున్నావు. నీ బిడ్డకు పెళ్ళి అవ్వదనుకున్నావు, పెళ్ళయింది. నీ గర్భఫలం రాదనుకున్నావు, గర్భఫలం దేవుడిచ్చాడు. ఎన్నో రకాల దేవుడిచ్చి నిన్ను నిలబెట్టాడు. దేవుడిచ్చిన బట్టి నువ్వేం చేయాలంటే దాన్ని చూసుకుని దేవుని మహిమపరచాలి. బట్టి దాన్ని చూసి గర్వించి నువ్వు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. కాబట్టి ప్రియ సంగమా, దేన్ని బట్టి కూడా దేన్ని బట్టి కూడా, వెన్నిని బట్టి కానీ, బంగారాన్ని బట్టి కానీ, చుట్టాలను గట్టి, పట్టాలను కానీ, బంధువులను గట్టి, రక్త సంబంధికులను బట్టి, స్నేహితులను గట్టి కానీ, నీకున్న ఇల్లు, స్థలాలు, పొలాలు బట్టి కానీ, దేన్ని బట్టి కూడా మనం ఏం చేయకూడదు, అతిశయించకూడదు. ఈరోజు ఉపవాసం ఉన్న నీ ఉపవాస దీక్ష బాగుండాలి. నిజంగా నీ ఉపవాస దీక్ష పెట్టిన నినివే పట్టణం 1,20,000 చిల్లరున్న నినివే పట్టణం బాగుపడింది. దేవునికి స్తోత్రం. అదే ఉపవాస ప్రార్థన చేసిన ఈ యొక్క హన్న సమూయేలు కన్నది. దేవునికి స్తోత్రం. ఇలాంటి ఎస్తేరు ఉపవాసం ఉండి తన జనాంగాన్ని రక్షించుకుంటే దేవునికి స్తోత్రం. అంత గొప్ప శక్తి ఉంది ఉపవాస ప్రార్థన. ఒక్కరోజు కాదు, 5 రోజులు ఉపవాస ప్రార్థన అంటే 5 రోజులు అయ్యారు, 5 రోజులు 5 రోజులు ఉపవాస ప్రార్థన అంటే 3 రోజులు పెట్టినందుకే చాలా ఇబ్బంది పడిపోతుంటారు. అటువంటిది 5 రోజుల ఉపవాస ప్రార్థనలో మీరందరూ ఇలా పాలు పంచుకోవడం, మరి నిజంగా పైనుంచి దేవాది దేవుడు
మన ఆరాధనని మిమ్మల్ని అందరినీ కూడా చూస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఇక్కడ జరుగుతున్న వృత్తాంతం ఏంటంటే అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘాన్ని, ఆయన నువ్వు నిలబడ్డాను అనుకుంటున్నావు కానీ నిలబడతాం కరెక్టే, ఆ నిలబెట్టినోడు దేవుడు. ఆ నిలబెట్టినందుకు నువ్వు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకో. దేవుడు నీకు మంచి తలాంతి ఇచ్చాడు, పాటలు పాడే తలాంతి ఇచ్చాడు, దేవుడి కోసం పాడిన ఆయన. మంచి ప్రార్థనా పరురాలకు దేవుడికి ఇచ్చాడు, ఆ ప్రార్థనా భక్తితో దేవుడిని నువ్వేం చేయలే, స్మరించిన ఆయన. వాక్యం చదివే తలంతి ఇచ్చాడు, పాటలు పాడే తలంతి ఇచ్చాడు, చక్కగా ఉపవాసం చేసి ఎంతోమంది నడిపించే తలంతి ఇచ్చాడు, ఎన్నో మర్మాలు చెప్పే తలంతి నీకు ఇచ్చాడు. అన్నీ ఇచ్చినా ఒక్కసారి నువ్వు లోకం వైపు చూసావంటే నాయన నువ్వు పడిపోయినట్టే, జాగ్రత్త. ఎంతో గొప్ప బలిష్ఠుడిగా పుట్టించాడు సంసోని దేవుడు. నిజంగా సంసోని కోసం చెప్తుంటే ఎలాగుంటుందంటే చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. ఒక సంసోని ఒక వ్యక్తి వస్తుంటే, ఒక సింహం వస్తుంటే ఆ సింహాన్ని ఇలా చీల్చి చెండాడిచి 2 చేతులు అటు ఇటు పాడేశాడంట. గొప్ప యోధుడు. అంతకన్నా గొప్ప విషయం చెప్పినా 300 నక్కలను పట్టుకున్నాడంట. ఎంతలా పరిగెట్టుంటాడండి అంటే, నక్క అసలు దొరుకుతుందా? మన కోడి పెట్టను పట్టుకో, ఒరే కొద్దిగా అలరారా, నువ్వు కొద్దిగా ఇలా చెయ్యరా, ఆ కోడిని పట్టుకోవడానికి చాలా ఇబ్బంది పడిపోతుంటాం. అటువంటిది 300 నక్కలు పట్టుకున్నాడంటే ఎంతలా పరిగెట్టాడో, ఎంత రన్నరో, దేవుడు ఎంత బలం ఇచ్చాడు, ఈ తొడలో ఎంత శక్తి ఇచ్చాడు దేవుడు అతనికే. పరిగెట్టి 300 నక్కలు పట్టుకుని ముడేసి తోకలకే మిజ్జానీల పొలంలోకి వదిలేశాడంట. ఎంత గొప్ప యోధుడండి, నిజంగా ఎంత గొప్ప యోధుడండి. సింహాన్ని పెకలించి ఇస్తాడు. అలాగే 300 నక్కలు పట్టుకుని తోకలు ముడేసి పొలంలో వదిలేశాడు. అంతకన్నా గొప్ప విషయం చెప్పనా, ఫిలిస్తీన్లు వస్తుంటే గాడిద పచ్చి దవడ ఎముక తీసుకుని ఆయుధం లేకపోతే కోడుతుంటే దెబ్బకొకని చంపేశాడు. 1000 మందిని చంపేశాడు అంట. దెబ్బకొకను 1000 మందిని చంపేశాడు. దేవుని శక్తి పుంజుకుంటే 1000 మందిని చంపి గొప్పగా వేసేసాడంట. అంత గొప్ప యోధుడు. నిలబడ్డాననుకున్నాడా? ఒక దెలీలైన ఒక వ్యక్తి చేతిలో మోసపోయి ఆమె లంచానికి అలవాటు పడిపోతే ఇతను దేవుని యొక్క శక్తిని ఎరకాలనుకున్నవాడై వదిలేసి పోయాడు. తన శక్తి ఎక్కడుందో చెప్పేశాడు, సీక్రెట్ చెప్పేశాడు, దొరికేశాడు. నిలబడ్డాను అనుకున్నాడు, దేవుళ్ళు పడిపోయాడు. తన బ్రతికిన కాలంలో ఒక వ్యక్తిని ఇలా నుంచోబెట్టి ఉన్న బతుకున్న పనికి కొళ్ళు పీకేయడం అంటే ఎంత దారుణం. కంటులు ఎంత నలుసు పడితే అబ్బా అనుకుంటామే, అటువంటిది బాణపొల్లు ఇట్టారో కత్తెట్టాడు ఏమిట్టారో తెలీదు, ఇలా పెట్టి 2 కళ్ళు పీకేశారు అతని. సంసోని కన్నీటి పొద్దులు ఏమొచ్చింది, రక్తం ఏరులైపోయింది. ఎంత బలవంతుడైతే అలా నిలబడి ఉంటాడు చెప్పండి. కానీ ప్లీజ్ అలాంటి వాడికి దిక్కులేదు, పడిపోయాడు ఒక స్త్రీ వ్యామోహంలో. జాగ్రత్త. నిలబడిన వాడు, తాను నిలబడిన వాడు నించున్నాను అనుకుని చెప్పేసి చక్కగా ఉన్నాను అనుకున్నవాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. దేవుడిచ్చిన తలంతులు, దేవుడిచ్చిన గొప్ప ఉపాయాలు, దేవుడిచ్చిన గొప్ప జ్ఞానం అన్నీ కూడా దేవునికి ఉపయోగించాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లో నీ సొంత జ్ఞానాన్ని ఉపయోగించుకున్నట్లయితే ఎప్పటికైనా పడిపోతావు, భ్రష్టురాలు అయిపోతావు. నీ యొక్క ప్రతి విషయంలో కూడా దేవుడి మీద ఆధారపడాలి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియ సంగమా, తాను నిలబడ్డాను అనుకుంటున్నవాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకసారి చూద్దాం. దానియేలు గ్రంథము ఇక్కడ ఒక రాజుని చూపిస్తాం. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం చూసుకుందాం. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 3వ వచనం చూడరా. మైక్ ఎత్తే బాగుంటుందా అమ్మాయికి? రాజు అతని అధిపతులను, అతని రాళ్ళను, అతని ఉపపత్తులను వాటిలో ద్రాక్షరసం పోసి త్రాగిరే. 18 వచ్చిన చదువు. 5:18 చదువు. రాజా చిత్తగించుము, మహోన్నతుడగు దేవుడు మహాదశను, రాజ్యమును, ప్రభావమును, ఘనతను నీ తండ్రి యొక్క నెబుకద్నెజరుకు ఇచ్చెను.
దేవుడు అతన్ని బట్టి మహార్దశ ఇచ్చినందున తానెవరిని చంపగోరునో వారిని చంపెను, ఎవరిని చంపగోరెనో వారిని రక్షించెను, ఎవరిని హెచ్చించగోరెనో వారిని హెచ్చించెను, ఎవరిని పడదోయగోరెనో వారిని పరవేశెను. కాబట్టి సకల రాష్ట్రములను జనులను ఆయా భాషలు మాట్లాడు వారును అతనికి భయపడి అతని ఎదుట వణికి చుండవలెను. ఇక్కడి నుంచి నేను చెప్తాను అంటే బైబిల్లో ఉందా లేదని చూపించడానికి జస్ట్ రెఫరెన్స్ చూపిస్తానంతే. దేవునికి స్తోత్రం. ఇక్కడ బబులోను చక్రవర్తి అయిన నెబుకద్నెజరు అనే మహారాజు మీకు తెలుసు. ఈ నెబుకద్నెజరు మహారాజు ఎంత గొప్ప రాజు అంటే చాలా గొప్ప రాజు. అప్పట్లో ఈ నెబుకద్నెజరు మహారాజుకు ఉన్న టెక్నాలజీ ఎలాగంటే ప్రపంచ 7 వింతలో ఒక వింత, ప్రపంచ 7 వింతలో ఒక వింత. అందులో ఒక మన భారతదేశంలో ఒకటి ఉంది, అది ఏంటంటే తాజ్మహల్. అంటే ప్రపంచ 7 వింతలో ఒక వింతంట ఏలాడే ఉద్యానవనాలని తయారు చేశాడు అతను. అంటే కింద పైన ఎటువంటి సపోర్ట్ ఉండదో, కింద ఎటువంటి సపోర్ట్ ఉండదు. ఇప్పుడుకొచ్చి ప్రపంచంలో శాస్త్రజ్ఞులకి సైంటిస్టులకి అర్థం కాల అసలు ఈ వేలాడే ఉద్యానవనాలు ఏంట్రా బాబు అని చెప్పేసి. అంటే ఈ వేలాడే ఉద్యానవనాలని ఏం చేశాడంటే ఆయన ఇలాగా ఉద్యానవనం అంతా పెద్ద ఉద్యానవనం ఉంటుంది. ఆ పెద్ద ఉద్యానవనం అంతా ఒక గ్రామం అంత ఉంటుంది. ఆ గ్రామం అంత ఉద్యానవనాన్ని ఏమవుతుందంటే అది ఇలా ఊగుతూ ఉంటుంది, అది ఉయ్యాల్లాగా. ఆ పరవశించిపోయి అందులో ఉండి అతను ఏం చేస్తాడంటే చాలా రకాలుగా ఎంతో హాయిని తంబురలు సితారాలు తీసుకుని నాట్యగట్లతో నాట్యం ఎంతూ చక్కగా ఆ రాజ్యాన్ని పరిపాలించే గొప్ప వ్యక్తి ఈ నెబుకద్నెజరు. ఈ నెబుకద్నెజరుకి దేవుడు మహార్దశ కలగజేశాడంట. ఎలాంటి దశ తెలుసా? అసలు బబులోను సామ్రాజ్యం అంటే గడగడ వణికేంత పరిస్థితిలో ఉండే ఆ సామ్రాజ్యానికి ఇన్ని రకాల ఔన్నత్యాన్ని ఇచ్చి దేవుడు నిలబెడితే నెబుకద్నెజరు మహారాజు పైకి వెళ్ళి ఇలా చూస్తానంట, బబులోని యొక్క ఈ మహాపట్టణం నా బలాతిశయం వల్ల కట్టబడింది కాదా అనుకున్నాడంట. జస్ట్ ఎక్కడ అనుకున్నాడు? మనసులో అనుకున్నాడు. నేను అదే చెప్తున్నాను, జాగ్రత్త. దేవుడి దగ్గర కాలంలోనైనా ఎటకారం ఆడకూడదు. తూచీలు ఆచీలు దేవుడి దగ్గర ఉండవు. జాగ్రత్త. దేవుడు కొట్టాడా నిలబడ్డామనుకుంటున్నావేమో, తర్వాత పడిపోయి పోకడమే నీ పని. కాబట్టి ఎవరికైనా కోపం రప్పించు, కానీ దేవుడికి మాత్రం కోపం రప్పించకూడదు. ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు. ఎందుకు కోపడతాడో? నువ్వు ప్రార్థన చేయకపోయినా, బైబిల్ చదవకపోయినా, వాక్యం వినకపోయినా, మోకాళ్ళ ప్రార్థన లేకపోయినా, వారికి ఉపవాసం లేకపోయినా, దేవుడి సన్నిధిని దొంగిలించిన, ఆయన సమయాన్ని దొంగిలించిన, ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియ సంగమా, మనసులో అనుకున్నాడంట, ఆహా నేను మహారాజుని కదా, నాకేటి, నన్ను కొట్టేవాడు ఎవడలేరు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ, ఎటువంటి రాజు కానీ, గొప్ప సామంతుడు కానీ ఎవడి మీద దగ్గరికి వచ్చి సై చేయడానికి కానీ, నా వైపు చూడడానికి ఎవడు సరిపడా. గొప్ప చక్రవర్తిని నేను అనుకున్నాడో దేవుణ్ణి కూడా పక్కనెట్టాడు. ఈ మహార్దశ ఎవరిచ్చారు అనేది మర్చిపోయాడు. నెబుకద్నెజరు మహారాజు తిరుగుతూ కోట మీద తిరుగుతూ అనుకున్నాడంట, ఈ బబులోను ఒక మహాపట్టణం నా బలాతిశయంతో, నా జ్ఞానంతో, నా యోధుతో, నా బలంతో జయించింది కాదా అనుకున్నాడంట. ఆ తర్వాత దేవుడు అతన్ని ఎలా పడగొట్టాడు. అంత గొప్ప చక్రవర్తిని దేవుడు అడవిలో తీసుకెళ్ళి అరణ్యంలో తీసి గడ్డి మేసినట్టు చేశాడు. సింహాసనం మీద కూర్చుని కాలు మీద కాలేసి ఎవరక్కడ అంటే చిత్తం మహారాజా మేము ఉన్నామంటే పలానా తీసుకురని చెప్పేసి ఆజ్ఞ ఇచ్చే ఒక రాజు, వెండి బంగారు పాత్రలో అన్నం తినే రాజు, ఒకడు రమ్మంటే వెళ్ళి పొమ్మంటే పోయేంత పరిస్థితిలో ఉండి ఎంతో మందిని ఆకట్టుకుని తన సైన్యాన్ని గుప్పిట్లో పెట్టుకుని రాజ్యపాలన చేసే ఉక్కు పాదాలంటే రాజు ఈరోజు ఎక్కడున్నాడు తెలుసా? దేవుని యొక్క ఉగ్రతకి అతను ఏమయ్యాడు? పాత్రుడయ్యి అరణ్యములో గడ్డి మేసి ఒక పక్షిలా, ఓ పశువులా, కనీసం మంచు అంటే తెలియక, వర్షం అంటే తెలియక, ఎండ అంటే తెలియక, కనీసం శరీరంలో ఉన్న స్పర్శని కోల్పోయి భయంకరంగా తిరిగేంత పక్షి రూపం, జంతు రూపంలోగా అయిపోయాడు. ఎందుకో చెప్పనా? తాను నుంచున్నాను అనుకున్నాడో కానీ పడిపోకుండా చూసుకోలేకపోయాడు. తన గర్వాన్ని బట్టి దేవుని పక్కనెట్టడం వల్ల అతను ఏమయ్యాడు? రాజరికం పోయింది, ప్రజలు తవరేశారు, పారిపోయాడు. కాబట్టి ప్రియసం గొప్ప రాజుకే లేదు, మహార్దశ పట్టిన రాజుకే లేదు. రాజ్యాలు ఆయనే, ప్రభుత్వాలు ఆయనే, అధికారాలు ఆయనే. ఎవడైనా సరే నువ్వు భూలోకంలో నివసించి కూడా ఎవడైనా సరే కొన్నాళ్ళకు నువ్వు చనిపోవక తప్పదు. నువ్వెవడైనా సరే, నువ్వు ఘనుడైనా, ఉన్నవాడువైనా, లేనోడువైనా, భిక్షగాడివైనా, ఐశ్వర్యవంతుడైనా, ఎవడైనా సరే, కూటుకు కలవాడువైనా, కూటుకు లేనివాడైనా, గెజిటెడ్ ఆఫీసర్మైన, గెంజి తాగిబడివైన ఎవడైనా సరే, నువ్వు స్వార్థికుడమైన, పాస్టర్మైన, సేవకుడైన, ప్రజానాయకుడైన, బిషప్ అయినా, రెవరెండ్ అయినా, 30 ఎవడైనా సరే
ఏదో ఒక రోజు ప్రభు పిలిపోతే వెళ్ళిపోవాలి. కాబట్టి ఈ లోపల నువ్వు ఇచ్చిన దాన్ని నువ్వు నిలబెట్టుకోవాలి తప్ప, దేవుడు నాకు జ్ఞానం ఇచ్చాడండి, మంచి వాక్యం ఇచ్చాడండి, మంచి పాట ఇచ్చాడండి, మళ్ళీ కొట్టివాడు ఎవడండి? ఎలా చెప్తానండి? ఎలాగుందండి మంది ఇచ్చోడా? ఇక్కడ నిలబడినంతసేపు నువ్వు నిలబడిన తర్వాత దేవుడు నిన్ను ఆవరిస్తాడు. దేవునికి మహిమ ఘనత కలగాలని ఆఫ్రాలు నువ్వు కాకపోతే పిచ్చోడిని పెట్టి చెప్పించుకుంటాడు దేవుడు. వాక్యం దేవునికి స్తోత్రం. అంత మహార్దశి దేవుడి మనకిచ్చాడు అంటే ఆ తలంతుని బట్టి మనం పడిపోకుండా చూసుకోవాలి. వెంటనే వచ్చాడు, వచ్చిన తర్వాత తన సింహాసనం వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత దేవుడు సింహాసనం ఇచ్చాడు, ఏలాడు తర్వాత అయిపోయింది. అతను కుమారుడైన బెల్షాజరు రాజ్యానికి వచ్చాడు. ఇదే మన పాఠం, బాగా గుర్తుపెట్టుకోవాలి. బెల్షాజరు రాజ్యానికి వచ్చాడు. రాజ్యానికి వచ్చిన తండ్రి ఎలాగా మరణించాడు, తండ్రి ఎలా రాజ్యపాలన చేశాడు, తండ్రి ఎటువంటి పరిస్థితిలో ఉన్నాడు అనేది బెల్షాజరు తెలుస్తా తెలీదా? ఇప్పుడు నా తండ్రి ఏం చేస్తాడు నాకు తెలుస్తా తెలీదా? తెలుస్తా తెలీదా? ఎక్కడ ఉన్నారు కానీ వీళ్ళందరూ ఎక్కడికో పోయినట్టున్నారు. వీళ్ళు మొత్తానికి ఏదో చర్చకు వచ్చారు అంతే. మీరు ఏం వింటలేదు. ఎన్నో వాళ్ళు దేవుని స్తోత్రం చేయండి. అదే అదే వీళ్ళందరూ అదే బాప్తి. వినలేని వాళ్ళు దేవుని స్తోత్రం చేయండి అంటే ఎంతమంది వింటలేదు. ఎందుకు మీకు ఇంటికి వెళ్ళి పడుకోవడం అనేసి? మీకు టైం వేస్ట్, నాకు టైం వేస్ట్, మీకు దండగా నాకు దండగా అలోపోలో మన కేకలేయడం ఇవన్నీ రాయడం అంత అవసరమా? కాబట్టి ఇప్పుడు నమ్మిన వాళ్ళు దేవుని స్తోత్రం చేయండి, వింటున్న వాళ్ళు దేవుని స్తోత్రం చేయండి. కాబట్టి ప్రియ సంగమా, నేను నుంచి భయంకరమైన బలహీనతలో పడేసి నేనే దేవుని యొక్క సువార్త కోసం నిలబడి పౌరుషం కలిగి చెప్తున్నప్పుడు దేవుని యొక్క మాటల్లో ఉన్న శ్రేష్టత, దేవుని మాటలో ఉన్న శక్తి వాళ్ళు నిలబెడుతుందని ఒక తాపత్రయం, ఒక నమ్మకమే ఈరోజు మనల్ని నిలబెట్టిందంటే కారణం అది కేవలం దేవుని యొక్క కృప మాత్రమే. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియసింగా బెల్షాజరు రాజ్యానికి వచ్చాడు. రాజ్యానికి వచ్చిన తర్వాత నెబుకద్నెజరు ఏమైతే తీసుకొచ్చాడో యెరూషలేము నుంచి ఆ పాత్రలు, వెండి పాత్రలు, ఇతర పాత్రలు, వెండి పాత్రలు, అలాగే కర్ర పాత్రలు, మట్టి పాత్రలు అన్నీ తీసుకురమ్మన్నాడంట. తీసుకొచ్చిన తర్వాత అందులో మద్యము పోసి తనను తన ఉపపత్నులు అందరూ కలిసి తాగుతూ ఉన్నారంట మద్యాన్ని. ఎంతంటే దేవుడి సన్నిధిలో ఉన్న ఉపకరణాలు, దేవుని యొక్క మందిరంలో ఉన్న ఉపకరణాలను తీసుకెళ్ళి లోకులు చేసి వచ్చి మద్యపానంలో అందులో మద్యం వేసుకుని తాగుతున్నారు. ఎంత భయంకరమైన దృశ్యం. తన తండ్రి దేవుని ఎదిరించాడు. తన తండ్రి దేవుని ఎదిరించి తన తండ్రి దేవుని లక్ష్య పెట్టలేదు కాబట్టి తన తండ్రి అంత భయంకరమైన దశ పట్టిందని చెప్పేసి కొడుకు తెలుసుకోవడం మానేసి తండ్రి ఏ తప్పు అయితే చేశాడో అదే తప్పును మళ్ళా కుమారుడు కూడా చేయడం జరిగింది. ఎంత భయంకరమైన పాపం, ఎంత భయంకరమైన పాపం అంటే దేవుని ఎదిరించి ఈ లోకంలో నువ్వేం చేయగలవు? ఆయనకు వేరుగా ఉంటూ నీవేమి చేయలేవు అని చెప్పాడు దేవుడు. చాలామంది మందిరాల మీద కోపగించి మానేసిన వాళ్ళు ఉంటారు, పాటలు ఇవ్వలేదని మానేసిన వాళ్ళు ఉంటారు, వాక్యం ఇవ్వలేదు మాట్లాడేసిన వాళ్ళు ఉంటారు, స్పెషల్ సాంగ్లు ఇవ్వలేదని మానేసిన వాళ్ళు ఉంటారు. ఈ సంఘం పెద్ద సంఘం అండి, అక్కడ ఉన్న పెద్ద సంఘం అండి, ఆ సేవకుడు చాలా బాగా చెప్తాడండి, వాయిద్యాలు ఉంటాయండి, అదండి ఇదని చెప్పేసి ఆత్మ బలహీనత గలవారై ఇక్కడ వదిలేసి ఎక్కడికో పోతున్న దౌర్భాగ్యులు చాలామంది ఉంటారు ఈ రోజుల్లో. కాబట్టి ప్రియ సంఘమా, దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నీకున్న టాలెంట్ని దేవుడికి ఉపయోగించు. అదే చెప్తున్నాడు ఇక బెల్షాజర్కి, అదే చెప్తున్నాడు. ఏంటంటే నీ తండ్రి చేసిన తప్పు నువ్వు మరలా చేస్తున్నావు. అదేంటంటే ఆ యొక్క ఉపకరణ యొక్క భావం, ఆ ఉపకరణ యొక్క శక్తి తెలియక అవి తీసుకొచ్చి వాళ్ళందరికీ పెట్టి తాగండి 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 గ్లాసులు ఇచ్చి తాగింతున్నాడంట. దేవుని మందిరంలో ఉన్న ఉపకరణాలు బాబోయ్ ఎంత దారుణమైన పరిస్థితి అంటే దేవుని భయం లేకుండా ఇంతలా జీవితం, ఒక రాజే దేవుడి భయం లేకుండా ఇంతలా జీవిస్తుంటే ప్రజలందరూ ఎలాగుంటారంటే ప్రజలందరూ కూడా అలాగే ఉంటారో అది గ్రహించిన దేవుడు నిజంగా అక్కడ ఒక మాట ఉంటుంది. ఒక గోడ మీదంట ఒక చేతి ఆధారం, ఒక రాయి, అటు ఒక రాయి కదా, ఒక చెయ్యి వచ్చి రాస్తుందంట ఇలాగ. ఏంటి అప్పట్లో తెరలు ఉన్నాయా, సినిమాలు ఉన్నాయా, పిక్చర్లు ఉన్నాయా? ఏమీ లేవే. కానీ దేవుని యొక్క పరిశుద్ధ మహా గొప్పతనం ఏంటో తెలిసే, ఒక గోడ మీద ఒక చెయ్యి వచ్చి రాస్తుందంట. మెనే టెకాయలు ఒపార్సెన్. అల్లిపోయాడు. వెంటనే ఎప్పుడైతే ఆ రాత చూశాడో నడుము ఒడిపోయిందంట, కీళ్ళు లొంగిపోయినాయి అంట. అతనికి గడగడ గడగడ వణుకుపోతున్నాడంట. జాగ్రత్త. దేవుని ప్రత్యక్షత కలిగిందా? దేవునికి నువ్వు విరోధంగా ఉన్నావా? నీకు నష్టమే తెచ్చుకుంటావు తప్ప లాభం అనేది ఏ రోజు కూడా తెచ్చుకోవు.
తన నడుము కీళ్ళు వసిలిపోయినాయి అంట, మోకాళ్ళు ఏమైనా వణుకుపోతున్నాయంట. ఎవరు అబ్బాయి ఏంటా రాజేటి, రండి రండి, మన ఊళ్ళో ఉన్న పండితులందరూ, మన రాజ్యంలో ఉన్న పండితులను, కర్ణపిశాస్త్రులు కానీ మంత్రాలు చేసిన వాటితో మొత్తం అందరూ తీసుకురండి, కళ్ళబాబు చెప్పి వాళ్ళని అందరూ తీసుకురండి అని చెప్పేసి వెంటనే మొత్తం రాజ్యాంతో చాటించేదంటే, అయ్యా ఇదిగో బెల్షాజర్ మహారాజు గారికి ఒక చేరాత కనిపించిందంట, దాని అర్థం పరమార్థం తెలిసినోడు ఎవడన్నా ఉంటే కనుక రమ్మంటున్నారు. వాడిని ఓదారంగు వస్త్రం తొడిగించి కంఠానికి బంగారం పెట్టి కిరీటం పెట్టి రాజు యొక్క వాహనం మీద ఊరేగించారంట, రండి ఎవరన్నా తెలుసని గొప్పగా వేశారంట. ఎవడో రాలేదు. ఈ లోపల ఒక రాణి అని ఉంటుంది అక్కడ. అంటే రాణులు తాగుతున్నారు, ఉపపత్నులు తాగుతున్నారు, అధిపతులు తాగుతున్నారు, ఇతను తాగుతున్నారు. అందులో ఒక రాణి మాత్రం వచ్చిందంట. అయ్యా ఒక విషయం తెలుసా, మీ నాన్నగారి కాలంలో ఇలాంటి కళాభావం చెప్పి ఒక వ్యక్తి ఉన్నాడు. అతను దేవుని ఆత్మ కలిగిన వాడు. దేవునికి స్తోత్రం. దేవుని ఆత్మ, పరిశుద్ధ దేవతలంటే పోలికలు కలిగినోడు, దేవుని ఆత్మ కలిగినోడు. కాబట్టి అతను ఒక్కడే చెప్పగలడు, ఇంకెవడు వాళ్ళ తరం కాదు అని చెప్పేసి అన్నప్పుడు పిలిపించండి అతన్నప్పుడు వెళ్ళాడు. దానికి వెళ్ళిన తర్వాత చెప్పాడంట, అయ్యా ఏంటి పరిస్థితి అంటే, ఇదిగో ఆ రాతకు అర్థం ఏంటో చెప్పమన్నాడు. అప్పుడు రాజు చిరంజీవి అవును గాక అని మొదలెట్టి మేలే మేలే టెకేలో పార్సిన్, దేవుడు తన లెక్కలో నిన్ను చూశాడు, తన టెకేల్ తాసులో నిన్ను తిలబెట్టాడు, ఇలా తూచాడు తాసులో. పార్సిన్ నీ లెక్క తక్కువైపోయింది నాయన, నీ మంచేటి నీ చెడ్డేటి, నువ్వు ఎంతమందికి ఉపకారం చేస్తావు, ఎంతమందికి అపకారం చేస్తావు, ఎంతమందిని తిట్టావు, ఎంతమందిని తిట్టలేదు, ఎంతమంది తప్పు ఆలోచన చేస్తావు, ఎంతమంది తప్పు ఆలోచన చేయలేదు, ఎంతమంది మీద అన్యాయంగా వెళ్ళావు, ఎంతమంది మీద అన్యాయంగా వెళ్ళలేదు. ఇలాంటివన్నీ లెక్కేసుకంటే దేవుని లెక్కలో నువ్వు తేలిపోయావు నాయన. కాబట్టి ఇది నీ పరిస్థితి, నువ్వు చేసింది తప్పు. దేవుని యొక్క ఉపకరణాల్లో నువ్వేం వేసుకుని తాగుతున్నావు, మద్యం వేసుకుని తాగుతున్నావు. అది దేవుడు చూశాడు, నిన్ను ఊరుకునే ప్రసక్తి లేదు అని చెప్పినప్పుడు వెంటనే దానియేలుకి సన్మానం చేస్తే, నీ సన్మానాలు వద్దు, నీ వద్దు, నీ ఏమొద్దు, నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి దానియేలు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత జరిగిన విషయం అంటే, ఆ రాత్రి అందే బెల్షాజరు హతుడయ్యెను. చూసావా, తన నిలబడ్డాను. బబులోను సామ్రాజ్యం అంత చక్రవర్తిని, మా నాన్న పెద్ద చక్రవర్తి, ఆడు కొడుకు నేను పెద్ద చక్రవర్తిని, నాకేటి నన్ను పడదోయివాడు ఎవడున్నాడు, నాతో కలబడేవాడు ఎవడున్నాడు, నాతో నిలబడేవాడు ఎవడున్నాడు, నాతో సమస్తమంగా జబ్బలాడేవాడు ఎవడున్నాడు, ఏ రాజ్యం ఉంది రమ్మను. నేను నిలబడ్డాను, నా రాజ్యం నిలబడింది అనుకున్నాడు. పడిపోకుండా జాగ్రత్తగా చూచుకోలేకపోయాడు, పడిపోయాడు, దేవునికి విరోధంగా నడిచాడు. ఆ రాత్రే హతుడై చచ్చిపోయాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియ సంగమా, గొప్ప రాజుకే దిక్కులేదు, గొప్ప గొప్ప రాజ్యాలు వెళ్ళిన రాజులకే దిక్కులేదు. మనం ఎంత, మన బ్రతికెంత దేవుని దృష్టిలో? దేన్ని బట్టి గడివెత్తున్నావు? ఎదటివారు ఉపకారం అడిగితే నీ చేతనైతే ఉపకారం చేయి, ఎదటివారు మేలు అడిగితే నీ చేతనైతే మేలు చేయి, కానీ అపకారం చేయకు. తన నోటిని కాచుకొని వాడు తన్ను తాను కాపాడుకొనినా. నీ నోరుని కాచుకోకపోతే తన్ను తాను కాపాడుకోలేకపోతున్నాడు. నీ నోటి మాట తట్టే నువ్వు నీతిమంతుడుగా అగుపరచబడతావు. ఆ నోటి మాటను తప్పే నీకు పరలోక రాజ్యంలో వసతి సౌకర్యాలు కల్పించబడతాయి నాయన. నోటి మాట జాగ్రత్త, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. నోటి మాట చాలా జాగ్రత్తగా వాడాలి. ఒకరోజు పళ్ళుని నాలుక మాట్లాడుకుంటాయంట. పళ్ళు అంటుందంట, పళ్ళు చక్కగా ఎంత గట్టి పదార్థం అయినా సరే ఇలాగలాగా నవ్వులి నాలుగు కందిస్తుందంట. నాలుగు కందిస్తుంటే నాలుగు థ్యాంక్స్ చెప్తుందంట. ఏమని? అరే నేను చక్కగా నవ్వలేకపోయినా కానీ మధురమైన పొలాలను నోటి మీద ఎట్టుకుని తింటున్నాను, చక్కగా ఎంతో రుచిని ఆస్వాదిస్తున్నాను, చాలా థ్యాంక్సే మీకు అని చెప్పేసి పళ్ళుకి చెప్పిందంట. ఎవరో? నాలుక. పళ్ళుకి చెప్తే అప్పుడు పళ్ళు అన్నాయంట, ఓరి బాబోయ్ పర్లేదు, నేను ఎంత కష్టమైన నష్టమైన బాగా నమిలి 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 పిప్పు చేసి పొడి చేసి నీకు ఎత్తుంటే దాన్ని జాగ్రత్తగా తిని బాగా బలంగా బాగానే బతుకుతున్నావు,
కాకపోతే తను జాగ్రత్తగా వాడు. నీ నాలుకని నీ మాటలు ఎవడన్నా వచ్చినట్టు దాన్ని జాగ్రత్తగా వాడకపోతే ప్రతి ఒక్కరు వచ్చి నన్ను ఏమంటున్నారు తెలుసా, నీ నోటి మాట సరిగా లేకపోతే నీ పొలు రాలకొడుతున్నట్టున్నారు నన్ను. నువ్వు బాగానే ఉంటున్నావు, నోట్లు నీకు అక్షణ కవసంగా ఉన్నాం, మేము బాగానే ఉన్నావు, కానీ ఎవడన్నా వస్తే నువ్వు మా అన్న మాటకి ఎవరిని రాలకొడుతున్నారు, పొలు రాలిపోతే జాగ్రత్త అంటున్నారంటే వచ్చిన వాళ్ళందరూ. కాబట్టి జాగ్రత్తగా ఉండే అని చెప్పేసి అన్నారు. కాబట్టి తన నోటును కాచుకునేవాడు తను కాపాడుకోవాలి ప్రియ సంగమా. కాబట్టి నీ నోటిని కాచుకుంటేనే నువ్వు నీవే. రకరకాల పాటలు ఆత్మ ఇదంతా పోయింది. మ్యూజికల్ పట్టి బ్యాండ్ మేళం తయారైపోయింది మొత్తం అంతా. దేవుడు అల్లరికి కర్త కాదు. ఒక పాట దేవుని యొక్క సేవకుడు రాస్తే ఆత్మలోంచి ఎంతో దుఃఖంతో రాసిన పాటలే. దేవునికి స్తోత్రం. నేను అయ్యగారు పాడిన పాటలు ఎంతో మధురమైన పాటలు. ఆ సేవకుడు ఎంతోమందిని ఎన్నో సంఘం స్థాపించి అద్భుతంగా పాడిన పాటలు ఆయన నోటంటూ వస్తుంటే నిజంగా చెప్తున్నాను, నాకు ఆ వాయిస్ సేమ్ ప్రింట్ మాట అలాగే ఉంది. అమ్మగారు వచ్చి టీ తాగమన్నారు. అమ్మగారేనా టీ తాగమంటే ఎక్కడ టీ తాగితే మిస్ అవుతానని చెప్పేసి దక్కు వస్తుందండి వద్దని చెప్పి మనిషి అంటే నేను ఎక్కడికి వెళ్ళి ఏం తాగను ఏం తిన్నాను. అదొక బుద్ధి ఒకటి ఉంది నాకు. భర్త బలవంతం చేస్తేనే తప్ప. అది నా చపాతీ నేనే పట్టుకెళ్తాను, నా వాటర్ బాటిల్ నేనే పట్టుకెళ్తాను, నాతో పాటు నేనే ఇప్పిస్తాను తప్ప ఎక్కడ కూడా నేను భారంగా ఉండను. దేవునికి స్తోత్రం. మరలా చెప్దాం, ఇంకోసారి చెప్దాం. దేవునికి స్తోత్రం. మంచిది. రెండవదిగా చూసినప్పుడు ఒక వ్యక్తిని మీకు చూపిస్తాను. ప్రధాన యాజకుడు. ఎలాంటి వాడంట? ప్రధాన యాజకుడు. ఎంతోమంది కొన్ని యాజకుల పైన అధికారిగా ఉండి తన యొక్క బోధలతో ఎంతోమందిని మైమరిపించి ఎంతోమంది ట్రైనింగ్ ఇచ్చి ఒక సేవకుడు పడిపోయాడు బైబిల్లో. ఎవరో చూద్దాం ఒకసారి చూద్దాం. నెహెమ్యా గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనం చదువుకున్నాం. కాబట్టి జాగ్రత్త ప్రియ సంగమా. దేవుని యొక్క మాటలు నీ దగ్గరకు వస్తున్నప్పుడు వాటిని నీ హృదయం ఓపెన్ చేసి జాగ్రత్తగా వినాలి. చూద్దాం. నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. ప్రధాన యాజకుడైన ఎలియాషీబు. చాలు అక్కడ వాక్యం చాలు. ప్రధాన యాజకుడైన ఎలియాషీబు. అదే అధ్యాయం 4 చదువమ్మా. ఇంతకుముందు మన దేవుని మందిరము గది మీద నిర్ణయింపబడిన యాజకుడకు ఎలియాషీబు టోబియాతో బంధుత్వం కలగజేసుకొనెను. 13:5 చదువమ్మా. 13:10 చదువు.
13:10 మరియు లేవీయులకు రావలసిన పాళ్ళు వారికి అందకపోవుటచే సేవ చేయు లేవీయులను గాయకులను తా పొలములకు పారిపోయినని తెలుసుకొనిరి. అదే 13:5 చదువమ్మా. నైవేద్యమును, సాంబ్రాణిని, పాత్రలను, గింజలతో 10వ భాగమును, కొత్త ద్రాక్షారసము, లేవీలను, గాయకులను, ద్వారపాలకులకును ఏర్పరిచిన నూనె, యాజకులకు తేవలసిన ప్రతిష్ఠిత వస్తువులను పూర్వముంచు స్థలమునొద్ద అతనికి ఒక గొప్ప గదిని సిద్ధము చేసి ఉండెను. అదే 13:28 చదువు ఒకసారి. ప్రధాన యాజకుడు ఎల్యాషీబు కుమారుడైన యేయోద కుమారుల్లో ఒకడైన హెరోమోనీయుడైన సన్బర్లట్టుకు అల్లుడయ్యాను. బట్టి దీనిని అద్దె నుండి తరిమి తిని. దేవునికి స్తోత్రం. ఇక్కడ మీకు ఎందుకు చదివించానంటే ఈ వృత్తాంతం చెప్పడానికి నేను చదివించాను. జాగ్రత్తగా వినాలి. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలకే ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడు. వీళ్ళందరినీ కూడా ఈ అంత సామ్రాజ్యాలన్నీ కొట్టుకుపోయి ఇశ్రాయేలుకి సామ్రాజ్యం లేని తరపులో ఇస్రాయేల్ గుల్మాలను తెగలేసి మొత్తం ప్రాకారాన్ని పడగొట్టేశారు. అన్నీ అయిపోయిన తర్వాత 3 బ్యాచ్లుగా ఈ యొక్క మందిరాన్ని కానీ ఈ యొక్క ప్రాకారాన్ని కట్టడానికి కానీ 3 గ్రూపాలుగా వచ్చారు. మొదటగా జెరుబ్బెబెలు వచ్చాడు, ఎజ్రా వచ్చాడు, నెహెమ్యా వచ్చాడు. ఈ నెహెమ్యా యొక్క కాలంలో ఈ నెహెమ్యా ఎవరంటే అర్తహషస్త రాజుకి పానదాయకుడు. అంటే గిన్నె అందిస్తాడనమాట. అంటే వారు ఏం తాగాలి, ఏ టైంకి కాఫీ తాగాలి, ఏ టైంకి ద్రాక్షారసం తాగాలి, ఏ టైంకైనా జ్యూస్ తాగాలి, ఇలాంటి రకరకాలు అన్నీ ఒక లేఖలో రాసుకున్నవాడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని రాజుకి ఎప్పుడు ఏం కావాలతో ఇచ్చే గొప్ప యోగ్యమైన పనిలో ఉన్నాడో ఈ నెహెమ్యా గారు. ఇటువంటి టైంలో ఎంతోమంది వచ్చారు. నెహెమ్యా కాలంలో రాజు యొక్క ఆజ్ఞ పొందుకున్నారు, వచ్చారు. ఈ యొక్క ప్రాకారాన్ని కట్టడానికి ఒకడు పట్టుకుని ఒకడు ఈ ప్రాకారాన్ని కడుతున్నారంట. వాళ్ళు ఎలా కడుతున్నారంట తెలుసు. నిజంగా ప్రాకారం దేవుడు అంటే ఎంత భయమో భక్తే చూడండి. నిజంగా ఒక చేత్తోనంట కత్తులు పట్టుకున్నారంట. ఎవరైనా కనుక శత్రువు అనేవాడు వచ్చి ఎందుకు కడుతున్నారు ఇది అని చెప్పేసి అంటే శత్రువు మీద కత్తి తిప్పడానికి, శత్రువు మీద ఈ యొక్క పని చేయడానికి ఒక చేత్తో కత్తి పట్టుకుని, ఒక చేత్తో తాపీని పట్టుకుని, ఒక చేత్తో అజమాయిషి చేస్తూ ఆ ప్రాకారాన్ని కంప్లీట్ చేస్తున్నట్టు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అలాంటి టైంలో టోబియా, సంబర్లట్టు ఇలాంటి ఇంకొకడు ఉంటాడు. వీళ్ళందరూ కలిసి ఏం చేశారంటే, ఒరే మీరు ప్రాకారాలు కడుతున్నారు ఏంటి, ఈ పాడు తెప్పుకొని ఎరిచినేమని బాగు చేసేయడానికే మీ ప్రాకారాలు కట్టేస్తున్నారు అబ్బబ్బబ్బబ్బ నవ్వుకుని దీని మించి ఒక నక్క కనుక వెళ్తే ఆ నక్క దాటుకున్న ఆ యొక్క గాలికి మీ గోడలు పడిపోతారని చెప్పేసి ఎటకారం చేశారంట. ఎవరినే? అక్కడున్న ప్రజల్ని. ఎవరో సంబర్లడ్డు, టోబియా అనే ఈ గొప్ప ఇంకొకరు ఉంటాం, ఇంకో వ్యక్తి, 3. అయితే ఇలా చేస్తున్న టైంలో అప్పుడు ఈ గొప్ప యోధులు అందరూ కలిసి అరే మీరు ఎప్పుడు కూడా అలాగ అనుకోవద్దు, మా దేవుడు గొప్పోడు, మమ్మల్ని నిలబెడతారంటే ఎంతో కక్ష కలిగిన వాళ్ళు అయ్యి ఏం చేస్తున్నారంటే ఆ ప్రాకారాన్ని కడుతున్నారు. ఈ కడుతున్న టైంలో ఈ ఎల్యాషీబు అనేవాడు ప్రధాన యాజకుడు అన్నమాట. ఈ ప్రధాన యాజకుడు ఏం చేయాలి, లేవీలందరినీ పిలిచి లేవీలందరికీ ఏం చేయాలి, కానుకలు కానీ తన యొక్క మందిరానికి వచ్చిన ప్రతి విషయంలో కానీ సాంబ్రాణి కానీ గింజలు కానీ కానుకలు కానీ ఏదైనా సరే తీసుకెళ్ళి ఎవరికి ఇవ్వాలంటే సేవకులకి ఇచ్చి ఆ తైలంతో వాటితో పోషించాలా. ఎవరిని పోషించాలి? శ్రేష్టమైన అత్యుత్త గానుగు నూనె తీసిన ఒలీవ తైలముతో, ద్రాక్ష పండ్లతో, అంజూరు పడలతో సేవకులు కానుకలు ఇచ్చి పోషించవలసిన ఈ ప్రధాన యాజకుడు ఏం చేశాడంటే శత్రువుతో చేతులు కలిపాడు. నేను నిలబడ్డాను, నాకేటిన ప్రధాన యాజకుడు ఎంతో నా కింద ఎంతోమంది యాజకులు ఉంటారో, నేను చెప్పిందే చేస్తారో, నేను ఏదంటే అదే అంటారో, నా మాట వింటారని గర్వించాడు. నిలబడ్డపోయాను అనుకున్నాడు. ఈ జాతి అంతటికే ఈ యోధా ఇశ్రాయేలు జనంగానంటే 12 మేత్రాలకు నేనే సేవకుడిని చెప్పింది వేదవాక్కు అవుతా తప్ప ఇంకొక మధ్యలో ఎవడో వచ్చి నన్ను ఢీ కొట్టేవాడు ఎవడో అనుకున్నాడు. నిలబడ్డాను అనుకున్నాడు ఎల్యాషీబు. ఈ ఎల్యాషీబు అనే సేవకు నిలబడ్డాను అనుకున్నాడు. కానీ ఏదో ఒక రోజు పడిపోతాడని తను అనుకోలేదు. జాగ్రత్తగా చూసుకోలేకపోయాడు, తన ప్రవర్తన చూసుకోలేకపోయాడు, దేవుడు తనకిచ్చిన తలంతులు చూసుకోలేకపోయే ఏం చేశాడంటే శత్రువులతో చేతులు కలిపి ఆ టోబియాతో బంధుత్వం కలుపుకొని ఆ సంబర్లట్టుకి ఇతను కొడుకని యాయాదిని పట్టుకుని ఆడిని బంధుత్వం కలిపితే ఇద్దరు బియ్యంకులయ్యి అన్ని రకాలుగా చేసుకుని దేవుని పక్కనెట్టి శత్రువుకి స్థానం ఇచ్చి దేవుని సన్నిధిలో ఉంచవలసిన సాంబ్రాణి ఉపకరణాలు ఆయన కోసం తెచ్చిన ప్రతి గింజలో
మీరు తెచ్చే ధాన్యాలు అన్నిటిపైన అతని ఉన్న ప్లేసులో అతనికి స్థానం ఇచ్చి అక్కడ ఒక గది కట్టి శత్రువుని నిలబెట్టాడంట. దేవునికి స్తోత్రం కలిగి బాబోయ్. ఒక ప్రధాన యాజకుడు నిలబడ్డాను అనుకున్నాడు, కానీ ఆఖరికి శత్రువులతో చేతులు కలపడం వల్ల దేవుడికి ఎవడైతే శత్రువుగా ఉన్నాడో, దేవుడికి ఎవడైతే విరోధంగా ఉన్నాడో, దేవుడిని ఎవడైతే లక్ష్య చేయట్లేదు, దేవుడిని ఎవడైతే అపహాస్యం చేస్తున్నాడో వాళ్ళందరితో చేతులు కలిపి ఆ ప్రధాన యాజకుడు ఏం చేశాడంటే పడిపోయాడు. లేవీలు దేవునికి అర్పించడం మానేశారు, దేవుని ఉపవాసం మానేశారు, లేవులు దేవుని ప్రార్థన చేయడం మానేశారు, దేవుని ఏం చేశారు, ఆయన కానుకలు తేవడం మానేశారు. ఏంటని ఆయన మీరు దేవుని సంఘాన్ని దుంపకెళ్తున్నారు, ఎందుకు ఇలాగ అయిపోయారని అడిగితే అక్కడ నెహెమ్యాతో చెప్తున్నారు, అయ్యా మాకు రావాల్సిన భాగాలన్నీ కలిసి ఆ టోబియాకి సన్బర్లోటికి వాళ్ళకి పంచేస్తున్నాడయ్యా. కాబట్టి తినడానికి తిండి లేక, కట్టుకుంటానికి వస్త్రం లేక, ఇటు తెచ్చుకు తోచని పరిస్థితుల్లో మా పొలాలకు వెళ్ళి మేము ఏం చేస్తున్నాం, పనులు చేసుకుంటున్నాం అయ్యా. ఇదయ్యా మా పరిస్థితి అని చెప్పేస్తాను. కాబట్టి ప్రియ సంఘం, తాను నిలబడ్డాను అనుకున్నాడు, ప్రధాన యాజకుడే నీళ్ళేసి పడిపోయాడు. జాగ్రత్త. కాబట్టి ప్రియ సంఘం, ఎన్నో రకాలుగా దేవుడు ఎన్నో యుక్తాంతాన్ని ఇక్కడ చూపు. ఆఖరిగా చూసినప్పుడు సొలొమోను మహారాజు కోసం చెప్పినప్పుడు ఈ 2 స్టోరీస్ ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను. నిద్ర వచ్చిన వాళ్ళు దేవుని స్తోత్రం చేయండి, నిద్ర రాలేని వాళ్ళు చేయండి, వింటున్నాను అనుకున్న వాళ్ళు చేయండి, వినట్లేదు అనుకున్న వాళ్ళు కూడా చేయండి. దేవునికి స్తోత్రం, మంచిది. దేవునికి స్తోత్రం, మంచిది. సొలొమోను కోసం మీ అందరికీ బాగా తెలుసు, మనకు అన్నీ తెలిసినాయే, కానీ ఎక్స్ప్లెయిన్ చేయడంలోనే తారతమ్యాలు ఉంటాయి. అబ్రహాం తెలుసండి, యాకోబు తెలుసండి, ఇస్సాకు తెలుసండి, ఇంకెవరు తెలిసి, నోవాహు తాత తెలుసండి, ఇంకా అందరూ తెలిసి మీకు, కానీ వాళ్ళు ఎలా నడిచారో అలా నడటమే తెలియదు మీకు, అంతే తేడా. తెలుసని చెప్పడం తప్ప, మా ఊరుడని మా ఇంటి పేరుడని చెప్పడం తప్ప, ఆడు ఎలా బతికాడు, ఎంత పౌరుషంగా బతికాడు అలా బతకడం మనకు చేత కాదు. కాబట్టి ప్రియ సంఘం, సొలొమోను యొక్క జ్ఞానం గొప్ప జ్ఞానం. 2 అప్పట్లో ఒక గొప్ప ట్విస్టింగ్ జరిగింది. ఏంటంటే 2 వేశ్యలు ఉన్నారంట. 2 వేశ్యలు ఏం చేశారు, 2 బిడ్డలుగా అన్నారు. బాగా వినాలి. ఆయన అంత జ్ఞానం కోసం చెప్తున్నప్పుడు నేను 2 చెప్తాను. సొలొమోను ఎలా పతనం అయిపోయాడో అది చెప్తాను. ముందుగా అతని జ్ఞానం ఏంటో ఔరా అనిపించేంత గొప్ప జ్ఞాని సొలొమోను అన్నమాట. అమ్మ వినాలి నొప్పులు వచ్చేస్తున్నట్టున్న పాప కూర్చోలేకపోతున్నారు కింద. ఒకసారి నిలబడతారా ఏంటి? మంచి. దేవునికి స్తోత్రం. ఉపవాస ప్రార్థనే కదా ఇది, ఉపమా ప్రార్థన, ఉపవాస ప్రార్థనేనా? మంచిది. దేవునికి స్తోత్రం. ఈ మధ్యన ఉపవాస ప్రార్థన చాలా రకాలు వచ్చినాయి. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు శుభ్రంగా తినేచ్చు అంట. 3 గంటల నుంచి రాత్రి 2 గంటల వరకు ఉపవాసం ఉండొచ్చు అంట. ఇదో స్టైలు. కొంతమంది అబ్బాయి పర్లేదని మధ్యాహ్నం నుంచి ఉపవాసం చేయొచ్చు. కొంతమంది పొద్దున్న నుంచి 3 గంటల వరకు ఉపవాసం చేయొచ్చు. రకరకాల ఇష్టం వచ్చినట్టు మార్చేస్తున్నారు. ఉపవాసం అంటే ఏంటి? పాసిమొఖంతో కనీసం మంచినీళ్ళు కూడా తాగకుండా దేవుడికి మలమల మాడుతుంటే కడుపు దేవుడిని మనం అంగలార్చి అడుగుతాము. అదే ఉపవాస ప్రార్థన. అంతేగాని పొద్దున్న 6 ఇడ్లీ తినేసి 1 గ్లాసుల పాలు తాగేసి మధ్యాహ్నం బిర్యానీ బలంగా కొట్టేసి అక్కడి నుంచి ఉపవాసం ఉంటుంది. ఉపవాసం ఎలాగవుతుంది? మైదారు ఉపవాసం తప్ప. ఇలాంటి అన్నిటికి మోసపోయి ఉద్యోగస్తులు కొంతమంది మధ్యాహ్నం నుంచి ఉంటున్నాం బ్రదర్ ఉపవాసం, మధ్యాహ్నం నుంచి ఉంటున్నాం బ్రదర్ ఉపవాసం అని చెప్పే పరిస్థితులు వచ్చింది. ఎవరో భక్తి సరిగ్గా దేవుడికి అందుకోలేకపోతున్నారు కాబట్టి దరిద్రుడిలాగా ఉండిపోతున్నాడు. తాగుబోతుడులాగా ఉంటాడు. అలాగే హీనమైన పరిస్థితుల్లో దీనమైన పరిస్థితుల్లో ఉన్నవాడు దీనమైన పరిస్థితుల్లో అలాగ ఉండిపోతున్నాడు తప్ప ఎవడో కూడా ప్రయోజకుడు అవ్వట్లేదు. ఎందుకంటే దేవుడు నమ్ముకున్నవాడిని దేవుడు ఆస్తికర్తలుగా చేస్తానన్నాడు. మనం అడుగు తినే పరిస్థితులు ఉన్నాం తప్ప ఆస్తికర్తలుగా లేను. కారణం ఏంటంటే మన ప్రార్థన, మన శక్తి, మన ఉపవాసం దేవునికి ఇంపైనగా లేకపోవడమే దీనికి కారణం. దేవునికి స్తోత్రం. మరలా చెప్దాం, దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియ సంఘం, సొలొమోను కోసం చెప్తాను. సొలొమోను కోసం చెప్పినప్పుడు ఏంటంటే 2 వేశ్యలు ఉన్నారు. ఫాస్ట్గా చెప్తాను, మీకు తెలుసు కాబట్టి. 2 వేశ్యలు ఉన్నారంట. ఆ 2 వేశ్యలు ఏం చేస్తారంటే 2 బిడ్డలకు అన్నారు. బిడ్డలకు అన్న తర్వాత ఈ వేశ్యలు ఏం చేస్తారంటే నైట్ అయినప్పటికీ తన శరీరం అలసిపోయి ఉంటుంది కాబట్టి ఏం చేస్తారంటే మద్యం సేవించి పడుకుంటారు. ఈ పడుకున్న టైంలో బెడ్ ఉన్నాడా లేదా అనేది ఏమీ ఉండదు కాబట్టి ఆ బెడ్ని ఇలా తిరుగుతున్నప్పుడు ఒక దాని బిడ్డ మీద ఈ పడుకోవడం వల్ల ఊపిరాడక చచ్చిపోయాడు.
చచ్చిపోయిన తర్వాత ఆ బిడ్డని పొద్దున్న లేచింది, తీసుకెళ్ళి అయ్యి బిడ్డ చనిపోయాడని చెప్పేసి బతుకున్న బిడ్డను తీసుకొచ్చి తినబడిలో వేసుకుని తినబిడ్డను తీసుకెళ్ళి తన ఒళ్ళో పెట్టుకుని అయిపోయింది. పొద్దున్న దారిలో వంటి గుండ్లు బాదుకుంటూ రాజుగారి దగ్గరికి వెళ్ళారు. సొలొమోను మహారాజు గారు చక్కగా సింహాసనం మీద ఉన్నారు. అయ్యా అయ్యా గుండ్లు బాదేసుకుని అయ్యా అయ్యా మాకు న్యాయం చేయండి, మాకు న్యాయం చేయండి అని అడిగారంట. ఎవరిలో ఏంటి అసలు పరిస్థితి అంటే ఏం చెప్పుకోలేలో, మేము వేశ్యలమండి, నాదో బిడ్డగా అంది, నేనో బిడ్డగా అన్నాను కాబట్టి నా బిడ్డ చచ్చిపోయింది, చచ్చిపోయిన తర్వాత దాని బిడ్డను తీసుకొచ్చి నా పక్కన వేసింది, నా బిడ్డను తీసుకెళ్ళి దాని పక్కన వేసుకుంది కాబట్టి నాకు న్యాయం చేయండి అన్నయ్య అన్నారు. ఇన్నారా ఇప్పుడంటే ఒక వ్యక్తిని బిడ్డ కాదా తెలియడానికే ఎన్నో రకాల పరికరాలు వచ్చినాయి. స్కానింగ్ అవ్వచ్చు, ఎంఆర్ఐ అవ్వచ్చు, జీన్స్ టెస్ట్ అవ్వచ్చు, బ్లడ్ టెస్ట్ అవ్వచ్చు, యూరిన్ టెస్ట్ అవ్వచ్చు, ఏ రకరకాల జీన్స్ టెస్ట్ అవ్వచ్చు, రకరకాలవన్నీ కూడా ఈ రోజుల్లో అయితే ఎవరి బిడ్డ ఎవరో ఏంటో చెప్పగలరు. చిన్నపిల్లల ముక్కు చెవులు ముఖం అన్నీ ఒకలాగా ఉంటాడు. మనకు తెలియకే సేమ్ మీ తాత పూలకే మీ అమ్మ పూలకే నీకు లేక ఉన్నాయి కళ్ళు, నీకు లేక ఉన్నాయి పాదాలు అని ముద్దులెట్టుకుంటావు తప్ప చిన్నప్పుడు ఏమీ తెలియదు. ఆయన మార్చేసామంటే ఒక అరగంటలు వీడు ఎవడెవడో చెప్పి తెలియదు. అలాంటి పరిస్థితిలో అప్పుడే సొలొమోనుకున్న జ్ఞానం ఎలాంటి జ్ఞానం అంటే జ్ఞానం అండి నిజంగానే. అందుని బట్టి సొలొమోను బట్టి నేను చాలా ఆనందించేవాడిని. కానీ చివరికి వచ్చి చదువుతున్నప్పటికి చాలా బాధపడ్డాను నేను నిజంగానే. ఎందుకంటే ఇప్పుడు ఈ బిడ్డను తీసుకొచ్చారు, ఎలాగిచ్చిన తర్వాత అంటుందంట, అయ్యా ఇందులో నా బిడ్డ నాకు తీసుకుంది కాబట్టి ఈ బిడ్డ దాని బిడ్డ, చచ్చిపోయినోడే దాని బిడ్డ, బతుకున్నాడు నా బిడ్డ నాకు ఇవ్వండి బాబు అని చెప్పేసి అంటే సొలొమోనుకి ఏం చేయాలో అర్థం కాక ఒకసారి దేవుడిని అడిగాడంట. దేవునికి స్తోత్రం. దేవుని వెంటనే దేవుడిచ్చిన ఆ గొప్ప ఐడియా ఏంటంటే ఎవరక్కడ చిత్తం మహారాజా ఒక కత్తి అట్టి అన్నాడు, తీసుకొచ్చాడు. కత్తిని తీసుకొచ్చిన తర్వాత ఆ కత్తిని పెట్టి 2 ముక్కలుగా నరికాయి బిడ్డని. బతుకున్న బిడ్డని 2 ముక్కలుగా నరికేసి ఓ మొక్క దానికి ఓ మొక్క దీనికి అని చెప్పేసి అంటే అప్పుడు కన్నతల్లి అందంట, అయ్యా దయచేసి నా ఏలినవాడ నా బిడ్డను నరకొద్దు, అవసరమైతే నా బిడ్డ ఎక్కడున్నా నా బిడ్డే కాబట్టి నా బిడ్డను దాని చేతికి ఇచ్చేయండి, కానీ నా బిడ్డను మాత్రం చంపొద్దు అందంట. రెండోది అందంట, అయ్యా మీ రాజాజ్ఞ ఎలా చెప్పిందో దాని ప్రకారం బిడ్డ నరికేసి నాకు మొక్క దానికి మొక్క ఇచ్చింది అన్నట. అప్పుడు సొలొమోను మహారాజు గొప్ప జ్ఞాని కాబట్టి బిడ్డను చంపొద్దు అన్నదే గొప్ప తల్లి, చంపేమన్నదే తల్లి కాదని చెప్పేసి ఆమె బిడ్డను ఆమెకి ఇచ్చి పంపేసినట్టు. దేవునికి స్తోత్రం కలగండి. అసలు టెస్టులు లేని టైంలో, ఎక్స్రే టైం లేని టైంలో, స్కానింగ్ లేని టైంలో, సిటీ స్కానింగ్, ఎంఆర్ఐ ఇలాంటి లేని టైంలోనే అంత గొప్ప జ్ఞానంతో ఒక జడ్జిమెంట్ ఇచ్చాడంటే అంత గొప్ప విషయం. రెండోదిగా చూసినప్పుడు శాపదేశపు రాణి, గొప్ప రాణి మాట. ఈ శాపదేశపు రాణి ఎన్ని 10,000 కిలోమీటర్ల నుంచి వచ్చిందంట ఈ సొలొమోను యొక్క జ్ఞానం ఏంటో తెలుసుకుంటాకి. వత్తు పూలకుండీలు తీసుకొచ్చిందంట. పూలకుండీలు తీసుకొచ్చి రాజు ఎదురుగుంట నిలబడిందంట. నిలబడి, అయ్యా సొలొమోను గారు మీకు దేవుడు ఎంతో గొప్ప జ్ఞానం ఇచ్చాడని చెప్పేసి చాలామంది చెప్తుంటే నేను ఏదో అనుకున్నాను, కాబట్టి ఏమనుకోనంటే ఒక చిన్న మాట, ఇందులో మీ జ్ఞానానికి ఒక చిన్న టెస్ట్ పెడుతున్నాను, అదేంటి ఒకసారి చెప్పండి అని చెప్పేసి అని ఇక్కడ పూల కుండీలు పెట్టిందంట. 2 పూల కుండీలు పెట్టి ఇందులో నేచురల్ ఏది ఆర్టిఫిషియల్ ఏది అని అడిగింది. అందులో కొన్నేమో నేచురల్ అంటే అసలైన పూల కుండీలు సేమ్ అలాగా ఉండేలాగా ఆర్టిఫిషియల్ పూల కుండీలు పెట్టింది. అంటే ప్లాస్టిక్ లాంటివి పెట్టింది అన్నమాట. పెట్టి కొన్ని పూల కుండీలు ఆ పువ్వుని ఇలా పట్టుకుని చిదిమితే ఇది ఒరిజినల్ అని చెప్పాలనుకుంటా. కొన్ని వాసన చూసినా ఒరిజినల్ అని చెప్పవచ్చు. కానీ అటువంటిది ఏం చేసింది, దూరంగా పెట్టి ఇందులో ఏది నిజం ఏది అబద్ధం చెప్పందంట. ఎవరు చెప్పగలని చెప్పండి. అయితే టచ్ చేయాలి, లేదంటే వాసన చూడాలి. కానీ అందులో ఏది కరెక్ట్, ఏది ప్రకృతి సిద్ధమైంది, ఏది ప్రకృతి సిద్ధం కాదని ఎలా తెలుస్తుంది? తెలియదు. దేవునికి ప్రార్థన చేసుకుంటే దేవుడు ఒక తుమ్మెదను పంపించాడంట. ఆ తుమ్మెద వెళ్ళి నిజమైన చెట్టు మీద వాలి మకరందం పీలుతుందంట. అప్పుడు అనుకున్నట్ట, దేవుడు నువ్వు ఇచ్చిన జ్ఞానం బట్టి వందనాలు, అదే అసలు నిజము, ఇది అబద్ధం అని చెప్పినట్టు. దేవునికి స్తోత్రం కలిగింది. అంత గొప్ప జ్ఞానం, అంత గొప్ప జ్ఞానం. అపాయంలో ఉపాయం ఇచ్చే దేవుడు. అపాయములు ఉన్నావా, ప్రార్థన చేత ఉపాయం ఇచ్చే దేవుడు. అంత గొప్ప దేవుడు సొలొమోను నిలబెడితే సొలొమోను మందిరాన్ని కట్టించాడంట. ఎంత గొప్ప రాజో తెలుసా? అంత గొప్ప రాజు అంటే సొలొమోను మందిరం కట్టించి దేవుడు చెప్పాడు, దావీదు అడిగాడు, అయ్యా నీ చిత్తమైతే నేను ఒక మందిరాన్ని కడతాను అని చెప్పేసి అన్నాడు.
లేదు నాయన, నాకు నీ యొక్క చేతులు రక్తంతో ఓడుకున్నాయి, ఎన్నో రాజ్యాలను స్థాపించావు, ఎంతోమందిని చంపావు, హత్య చేసావు, ఇన్ని రకాలుగా ఉన్నది కాబట్టి నేను చెప్పిన యుద్ధాలు ధర్మంగానే చేసావు, కానీ నీ చేతితో కట్టించుకోవడం నాకు ఇష్టం లేదు నాయన అని చెప్పేసి నీ నడువులోంచి వచ్చిన బిడ్డతో నేను కట్టించుకుంటాను అని చెప్పాడు. అలాగే సొలొమోను కట్టించాడు, సొలొమోనుతో కట్టించుకున్నాడు, బాగానే ఉంది. నిజంగా ఆ మందిర ప్రతిష్ఠ చేస్తున్నప్పుడంట 1,20,000 మన 20,000 పశువులు వేసాడంట, 1,20,000 మేకల గొర్రెలు లాంటివి వేసి గొప్ప బహిరంగ విందు చేశాడంట. బహిరంగ విందు చేసి ప్రార్థన చేస్తుంటే దేవుని యొక్క ఆత్మ ఆ యొక్క మందిరంపై వచ్చి సొలొమోను చేసిన ప్రార్థన అన్నిటి మీద ఆమోద ముద్ర వేసి దేవుడు మాట్లాడుతున్నాడంట, సొలొమోనా, నీవు నాకు కట్టించిన మందిరం ఇంపైనదిగా ఉంది. ఎవరైనా నువ్వు కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, వానకు రోగపని, కరువు వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా, శత్రువు అనేవాడు మిమ్మల్ని ఎవరైనా కానీ పరిహారం చేసి మిమ్మల్ని తోలుతున్నా సరే ఈ మందిరం వైపు చేతులెత్తి ప్రార్థన చేస్తే నేను వానికి సహాయం చేస్తాను ఆయనని గొప్ప యోగ్యమైన వాగ్దానం చేసినట్టు దేవునికి స్తోత్రం. ఒక సొలొమోను కట్టించిన మందిరానికి పరలోక రాజ్యం నుంచి దేవుడు భూమికి వచ్చి తన మందిరం ఆగ్రానించి దేవుడు అంత గొప్ప వాగ్దానం చేసి వెళ్తే ఆఖరికి సొలొమోను తన యొక్క కాలంలో స్వర్ణయుగంగా తెలుసుకున్న సొలొమోను, అద్భుతంగా పరిపాలించిన సొలొమోను ఏం చేశాడంటే ఎంతోమంది చుట్టుపక్కల రాజుల యొక్క పిల్లల్ని, కుమార్తెలను పెండ్లి చేసుకుని ఎంతమంది 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు, ఇంకా కాకుండా బోళ్ళంతమందిని అతను చేసుకుని దేవునికి యొక్క సంబంధం లేని జాతిలోంచి మోయాబీలు, అమ్మోనీలు, గిర్గిచీలు, హిబ్బీలు ఇలాంటి యొక్క జాతుల నుంచి ఎంతోమంది రాణులు తెచ్చుకొని పెళ్లి చేసుకుని ఏమైపోయాడంటే భ్రష్టుడైపోయాడు. చూద్దాం, అది కూడా చూద్దాం ఒకసారి. అది ఆ మాటలు చదివి నా యొక్క వాక్యాన్ని ముగింతాను. చూద్దాం ఒకసారి. రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. మోయాబీలు, ఎదోమీలు, అమ్మోనీలు, సీదోనీలు, హిత్తీయులను జనులను మీ హృదయములను తమ దేవతల తట్టు తిప్పుదురు గనుక వారితో సహవాసం చేయకూడదు, వారిని మీతో సహవాసం చేయనీయకూడదని యెహోవా ఇశ్రాయేలుకి సెలవిచ్చాడు. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను గాక ఆ దినంలో అనేక మంది పరస్త్రీలు మోహించాడు. ఫస్ట్ చేసిన పొరపాటు, తను నిలబడ్డాను అనుకున్నాడు. నాకేంటి, నా బాబు చేసిన కార్యాన్ని బట్టి దేవుడు నాకు ఎంతో దీవెనిస్తాడు, నేను పడిపోను, నేను రాజునే, ప్రజల్ని ఎంతో వైభవంగా నిలబెడుతున్నాను, దేవుడు నాకు ఐశ్వర్య ఘనత ఇచ్చాడు, బుద్ధి, జ్ఞానం, వివేకం గల మనసు నాకు ఇచ్చాడు, నాకన్నా తెలివైనోడు ప్రపంచంలో పుట్టపోడో అని చెప్పాడు. నేను నిలబడ్డాను అనుకున్నాడు. ఎంతోమంది భార్యలు చేసుకున్నాడంట, ఎంతోమంది ఉపవత్తులు చేసుకున్నాడంట. చూద్దాం, ఇంకో గ్రంథం చూద్దాం. అదే గ్రంథం, మొదటి గ్రంథం 11:32 చూడు. 11:32 చూడు అమ్మసారి. సొలొమోను తండ్రి అయిన దావీదు చేసినట్లు నా దృష్టికి యోగ్యమైన దాన్ని చేయకయు, నా కట్టడలను నా విధులను అనుసరింపకయు, నేను నెరవేర్చిన మార్గంలో నడువకయు నున్నాడు గనుక సొలొమోను చేతులుండి రాజ్యం కొట్టివేసి 10 గోత్రాల వారికి ఇచ్చాడు. దేవుడు ఏదైతే చెప్పాడో, తండ్రి ఎలాగైతే నడుచుకున్నాడో అలా నడుచుకోక, ఒకసారి తండ్రి తప్పిపోయినా మళ్ళీ పశ్చాత్తాపడ్డాడు. కానీ సొలొమోను అలా కాకుండా అలా చేశాడు. 2వ దినవృత్తాంతాల గ్రంథం 2వ అధ్యాయం 2వ దినవృత్తాంతాల గ్రంథం 9వ అధ్యాయం 22 చదివితే అక్కడ ఉంటుంది, సొలొమోను భూరాజుల కంటే ఐశ్వర్యమందుడు, జ్ఞానమందు అదుకుడు ఆయను అని ఉంటుంది. అదే సమూయేలు గ్రంథం మొదటి గ్రంథం 28:16 ఇలాగ ఉంటుంది. అందుకు సమూయేలు యెహోవా నిన్ను అది మన పాఠకం దినవృత్తాంతాల గ్రంథం 2వ అధ్యాయం 9:22 ఇదే మాట ఉంటుంది. 11:32 ఒకటి ఉంటుంది. రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం 1 నుంచి 10 వరకు చదివితే అక్కడ దేవుడు సొలొమోన్ని ఎలా అంగీకరించలేదో తెలుస్తుంది. తాను నిలబడ్డాను అనుకున్నాడు, దేవునికి ఇంపైన సువాసనగా ఉన్నాను అనుకున్నాడు, ప్రజల్ని ఎంతో అద్భుతంగా పరిపాలిస్తున్నాను, నాకేటి అనుకున్నాడు. నా జ్ఞానంతో, దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానంతో పరిపాలన చేసేస్తాను, దేవుడు నాకు ఇచ్చిన వివేకంతో పరిపాలన చేస్తాను, బుద్ధి, జ్ఞానం, వివేకం గల మనసు దేవుడు నాకు ఇచ్చాడు కాబట్టి ఇశ్రాయేలులందరూ పరిపాలించడం గొప్ప శక్తి నాకు ఇచ్చాడు అనుకున్నాడు. నిలబడ్డాను అనుకున్నాడు, కానీ
పడిపోకుండా చూచుకోలేకపోయాడు. చివరి టైంలో తన యొక్క భార్యలు అనేక మంది రాణులు అతని యొక్క మనస్సును విగ్రహాల వైపు తిప్పడం వల్ల విగ్రహాలకు ఒక్కో దేవుడికి ఒక్కో గుడి కట్టించి భ్రష్టుడయి భయంకరంగా దేవుడిచ్చిన ఆధిక్యతను పోగొట్టుకున్నాడు. ఎంతో గొప్ప రాజు, తెలివైనోడు, ఎంతో గొప్పగా పరిపాలన చేసిన ఈ రాజు నిలబడ్డాను అనుకున్నాడు. అక్కడికి ప్రభువుకు అంగీకారం లేకుండా చచ్చిపోయాడు. కాబట్టి ప్రియ సంగమా, ఈరోజు తాను నిలబడుతుంది అనుకున్నవాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవరో బెల్షాజరు పడిపోయాడు. నిలబడ్డా అనుకున్నాడు గొప్ప రాజు, పడిపోయాడు. జాగ్రత్తగా చూసుకోలేకపోయాడు తన ప్రభు. ఎలియాషీబు ప్రధాన యాజకుడు అయ్యాడు, కానీ బోధించడం నాకన్నా తిట్టనుకున్నాడు, కానీ ఆఖరికి పడిపోయాడు. శత్రు సైన్యంతో చేతులు కలిపి, శత్రువుతో సైన్యం కలిపి, దేవుని హేళన చేసిన వారితో చేతులు కలిపి పడిపోయాడు. మూడోదిగా సొలొమోను భూలోకం ఇంత గొప్ప జ్ఞానవంతుడు ఉండడు అనుకున్నాడు. ఇతను రాజ్యం స్వర్ణ పరిపాలనగా లెక్కించారు. అటువంటి రాజు పడిపోకుండా చూసుకోలేకపోయాడు, పడిపోయాడు. కాబట్టి ప్రియ సంగం, దేవుడు ఈరోజు నీతో మాట్లాడు. దేన్ని బట్టి గరివెత్తున్నావు? దేన్ని బట్టి గరివెత్తున్నావు? ఎక్కడెక్కడ పడిపోతున్నావు చూడు. నీకు కళ్ళు ఇచ్చాడా దేవుడు? మంచివి చూడు. నీకు చేతులు ఇచ్చాడా దేవుడు? చప్పట్లు కొట్టు. నీకు కాళ్ళు ఇచ్చాడా దేవుడు? దేవుని మందిరానికి నడు. నీకు మంచి మనసు ఇచ్చాడా? ఆ మంచి మనసుతో నిండు వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు. అపకారం చేయకు, ఉపకారం చేయి. దేవుని యొక్క బాటలు నడు. దేవుని బిడ్డగా నువ్వు అంగీకరించు. చాలామంది నిలబడ్డాను అనుకుంటున్నాడు, కానీ పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోలేకపోయే ఈరోజు సంసారాలు కోల్పోతున్నారు, బిడ్డలను కోల్పోతున్నారు, సంఘాలను కోల్పోతున్నారు, సేవకులను కోల్పోతున్నారు. మీకున్న ప్రతి వైభవమైన పరిస్థితిని కోల్పోయే పరిస్థితికి తెచ్చుకుంటున్నారు. కాబట్టి తాను నిలబడి ఉన్నవాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. మోకరించుదాం, చిన్న ప్రార్థన చేసుకో. దేవుడు ఈరోజు నీతో మాట్లాడాడు. దేవుడు ఈరోజు నీతో మాట్లాడాడు. నువ్వేదో దేన్ని బట్టి గౌరవిస్తున్నావో, లేకపోతే నీకున్న పొగరు దేనికోసం వస్తుందో, నీకున్న దళపిరిచి దేనికోసం వస్తుందో, నువ్వు దేనికోసం అయితే నువ్వు దేవుని కోసం దేవుని దూరం చేసుకుంటున్నావు. దేనికోసం దేవుని దూరం చేసుకో. జాగ్రత్త. నిలబడ్డాను అనుకుంటున్నావేమో, పడగొట్టడానికి ఒకడున్నాడు శత్రువు. నేను పడ్డానికి శత్రువు ఒకడు ఉన్నాడు పక్కన. నువ్వు ఎంత అభివృద్ధికి వెళ్తే అంత కిందకి లాగడానికి అక్కడ ఉన్నాడో. ఈరోజు నీ ఉపవాస ప్రార్థన పాడు చేయడానికి కూడా పక్కన ఉంటాడు. నీ ఉపవాస దీక్షను పోగొట్టడానికి నీలో ఉన్న శక్తిని కృంగదీసి చాలే వాళ్ళకున్న ఉపవాసం అనుకుని చెప్పుదామనుకుని నీలో ఎన్నో రకరకాల లోకం ఉన్న రకరకాల రంగులు వలయాలు చూపించే పరిస్థితిలో ఉన్నాడు. జాగ్రత్త తమ్ముడు, జాగ్రత్త చెల్లి. ప్రార్థన చేసే ప్రభువా, నేను నిలబడ్డాను అనుకుంటున్నాను, సంసారంలో నిలబడ్డాను అనుకుంటున్నాను, ఇదిగో తండ్రి నాకున్న సంపదలో నిలబడ్డాను అనుకుంటున్నాను, నా బంధువుల మధ్యలో నిలబడ్డాను అనుకుంటున్నాను, శత్రువుపై విజయం ఇచ్చి నిలబడ్డాం అనుకుంటున్నాను, కానీ అది పడిపోకుండా జాగ్రత్తగా చూసుకునేలాగా నా ఆత్మని, నా యొక్క శరీరాన్ని, నా మనసుని నీ స్వాధీనంలో పెట్టుకో ప్రభువా. ఎక్కడెక్కడ పడిపోతున్నావు నీకు తెలుసు. ఈరోజు లేచావంటే నీ మాటలో పడిపోతావు, నీ తలంపుల్లో పడిపోతావు, నీ చేష్టల్లో పడిపోతావు, ఎన్నో రకాలుగా పడిపోతావు. ఆ పడిపోయిన నువ్వు